జయ తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈ ఉదయం హైదరాబాద్ లోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అందెశ్రీ. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అందెశ్రీ 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇంటి వద్దే ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. గాంధీకి రాగానే డాక్టర్స్ ఆయన్ని పరిశీలించారు. అందెశ్రీ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. ఉదయం 7:25 గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు డాక్టర్స్ కుటుంబ సభ్యులకు తెలిపారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న పూర్వ వరంగల్ జిల్లా మద్దూరు మండలం జనగాం సమీపంలోని రేబర్తిలో జన్మించారు. ప్రస్తుతం రేబర్తి సిద్దిపేట జిల్లా పరిధిలో ఉంది. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నప్పుడు పశువుల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతూ ఉండగా విని చేరదీశారు. ఆర్ నారాయణమూర్తి తీసిన విప్లవాత్మక సినిమాల్లో చిరకాలం నిలిచిపోయే పాటలు రాశారు. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై అందెశ్రీ గేయ రచనలు పాపులర్ అయ్యాయి. సబ్జెక్ట్ ఏదైనా ఆసువుగా కవితలు అల్లడంలో అందెశ్రీ దిట్ట. అప్పటికప్పుడు రచన చేయటంలో అందెశ్రీది అందవేసిన చేయి. 2006లో గంగా సినిమాలో రచనకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసి సాహితీ ప్రపంచంలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిని ఒక్కటి చేసింది జయ జయ హే గీతం. జయ తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. ప్రతి పాఠశాలలో ప్రార్థనా సమయంలో అందెశ్రీ రాసిన ఈ పాటను సామూహికంగా ఆలపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటింది విద్యార్థి లోకం. వాడవాడన ఇంటింటా జయ జయ హే తెలంగాణ పాట మార్మోగింది. ఈ పాట యువత, ఉద్యమకారుల్లో ఉత్సాహం ఉరకలెత్తడానికి, చైతన్యం నింపటానికి అద్భుతమైన ఉత్ప్రేరకంగా పనిచేసింది. కోట్లాది మందిని తన సాహితీ పటిమతో ఒక్కటి చేసిన అందెశ్రీ పాటల పూదోటలో మరెన్నో కుసుమాలున్నాయి. తెలంగాణ మనుషులు, జీవితాలు, కష్టనష్టాలు, మానవ సంబంధాలపై అందెశ్రీ రాసిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో అంతరించిపోతున్న మానవీయ విలువలకు అద్దం పట్టారు అందెశ్రీ. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అని సాగే పాటలో ఆయన వాడిన పదబంధాలు సాహిత్యంలో ఆయన సత్తాను చాటాయి. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా. జై బోలో తెలంగాణ సినిమాలోని జన జాతరలో మన గీతం పాట జనాన్ని ఉరకలెత్తించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించారు అందెశ్రీ. తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు. తన పాటలతో కోట్లాది మందిని కదిలించి చైతన్యం నింపారు. చదువుకోకపోయినా వచన కవిత్వంలో, గానంలో తన అద్భుతమైన ప్రతిభను చూపించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవించింది. 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారాన్ని అందజేసింది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం అందెశ్రీకి పద్మశ్రీ ప్రతిపాదించింది. 2022లో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం సహా మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందెశ్రీని వరించాయి.